Welcome to Chandana Max channel, Inter Max 1B, 8th chapter Limits and Continuity, exercise 8B, first Roman, 1, 2, 3 problems. Find right and left limits of the following functions and hence check whether the functions have limits at those a points. First one, f of x equal to 1 minus x, f of x equal to 1 plus x. 1 minus x if x less than equal to 1, 1 plus x if x greater than 1. We have to find out left and right limits at the point a equal to 1. Solution. Right hand limit can be written as RHL. RHL notation, limit extends to a plus f of x is the formula. So here limit extends to a means 1 plus f of x. 1 plus can be represented as greater than 1. 1 plus represented as greater than 1. We have to see the function at x greater than 1. x greater than 1కి ఎదురుగా ఉన్న ఫంక్షన్ ఏదో అది ఇక్కడ తీసుకొని లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. x గ్రేటర్ దాన్ దగ్గర 1 ప్లస్ x ఇచ్చారు, అది ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకొని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. సో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేయండి, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ LHL, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. LHL notation is limit extends to a minus f of x. Here extends to a 1 minus f of x. 1 minus can be represented as less than 1. We have to select f of x at x less than 1. x less than 1కి ఎదురుగా ఉన్న ఫంక్షన్ ఏదో అది తీసుకొని మనం లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. లిమిట్ లెస్ దాన్ 1 దగ్గర మనకి 1 మైనస్ ఎక్స్ ఇచ్చారు. ఎక్స్టెన్స్ టు 1. 1 మైనస్ ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూషన్ చేయండి, 1 మైనస్ 1 0. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ క్యాలిక్యులేట్ చేసాము. ఫైనల్లీ వీ కంక్లూడ్ సిన్స్ LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ does not exist. Next, second problem. RHL, right hand limit. RHL notation is limit extends to a plus f of x. Limit extends to, here a is 3. 3 plus f of x. 3 plus మీన్స్ గ్రేటర్ దాన్ 3. 3 కంటే ఎక్కువ అని అర్థం ప్లస్ అంటే. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 3 దగ్గర మనకి ఫంక్షన్ ఏమిచ్చారో దాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఎక్స్ అన్నీ ఇక్కడ లెస్ దాన్, ఇలా లెస్ దాన్ ఉన్నాయండి, మరి గ్రేటర్ దాన్ సింబల్ ఎక్కడా లేదు కదా అంటే ఇది ఎక్స్ లెస్ దాన్ 3. ఇది రివర్స్ చేయమ్మా, దీన్ని ఇక్కడ రాసినప్పుడు ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ సింబల్ ఇలా తెచ్చుకోవాలి మనం ఈ ప్రాబ్లంలో. పైన కింద రెండిట్లోనూ లెస్ దాన్ నోటేషన్తోనే ఉన్నాము. దీన్ని మనము ఈ ఎక్స్ని ఇటువైపు, ఈ 3ని ఇటువైపు రాసుకుంటే ఈ లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 3 దగ్గర ఉన్న ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్. ఎక్స్లో 3 సబ్స్టిట్యూషన్ చేయండి, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ LHL notation is limit extends to a minus f of x. Limit extends to a 3 minus f of x. 3 minus 1 extends to 3 minus can be represented as less than 3. Less than 3 దగ్గర ఉన్న ఫంక్షన్ x plus 2. సో లిమిట్ extends to 3 x plus 2 equal to 3 plus 2. Put x equal to 3. 5. Now conclude. Since LHL is not equal to RHL, hence limit does not exist.
exist at a equal to 3. Next, third one. RHL can be represented with limit extends to a plus f of x. Limit extends to, here a is 2 plus f of x. 2 plus means greater than 2. సో గ్రేటర్ దాన్ 2 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటో చూద్దాం. అంటే x² 3. దీనికి లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ రాసిన తర్వాత ఎక్స్టెన్స్ టు 2+ అని నోటేషన్ రాయనవసరం లేదు మా, ఎక్స్టెన్స్ టు 2 అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు x = 2ని సబ్స్టిట్యూషన్ చేయండి. 2² 3, 2² 4/3. LHL limit extends to a minus f of x. Limit extends to, here a is 2 minus f of x. 2 minus can be represented with less than 2. సో less than 2 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటో చూడండి. less than 2 దగ్గర ఉన్న ఫంక్షన్ x/2. అది తీసుకొని మనం లిమిట్ కనుక్కోవాలి. ఇప్పుడు x = 2 సబ్స్టిట్యూషన్ చేయండి. 2/2. 1 time cancel. Here also LHL is not equal to RHL. Hence, limit does not exist. At a equal to 2. ఇలా సింపుల్గా LHL, RHL క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చుమా. ఫస్ట్ ప్రాబ్లం RHL, LHL. Second problem RHL, LHL. Third one RHL, LHL. Next example, show that limit extends to 0 plus mod x/x = 1 and limit extends to 0 minus mod x/x = -1. Solution. 0 plus notation represents RHL. So first we have to calculate RHL. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చి ఫైండ్ LHL, RHL అని రిప్రజెంట్ చేయలేదుమా. ఇక్కడ 0 ప్లస్ నోటేషన్ మైనస్ నోటేషన్తో లిమిట్స్ కనుక్కోమన్నారు అంటే RHL, LHL కనుక్కోవాలనే అర్థం ఇక్కడ. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 plus mod x/x. Limit extends to 0 plus mod x can be represented as plus or minus ax. Zero plus means greater than 0. At x greater than 0, mod x = plus x. So we have to take either plus x or minus x. ఇక్కడ మనము ప్లస్ ఆర్ మైనస్లో ఏదో ఒక నోటేషన్ని తీసుకోవాలి. ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే 0 ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 0 వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ కదా మనకి, కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్స్ తీసుకుంటాం బై ఎక్స్. క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1. నెక్స్ట్ LHL. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 minus mod x/x. 0 minus means less than 0. So limit extends to 0 minus modulus అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అని తీసుకుంటాము. ముందైతే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇక్కడ కూడా ఐదర్ ప్లస్ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ తీసుకోవాలి. అయితే ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర నెగిటివ్ వాల్యూస్. ఎట్ ఎక్స్ లెస్ దాన్ 0 mod x = -x. 0 కంటే తక్కువ వాల్యూస్ అన్నీ మనకి నెంబర్ సిస్టంలో నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ mod x అంటే ఏం తీసుకుంటాము, -x తీసుకోవాలమ్మా బై x. 1 time క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇంకా మనకి ఇక్కడ -1 మిగిలింది. దిస్ ఈక్వల్ టు -1.
ఫైండ్ షో దట్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు 1, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు -1. ఇక్కడితో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిందమ్మా. అయితే ఇఫ్ ఇన్ ద ప్రాబ్లం డస్ ద లిమిట్ ఎగ్జిస్ట్ అని ఇంకా అడిగితే అప్పుడు ఇక్కడ కంక్లూజన్ రాయాలి. సిన్స్ ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, హెన్స్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే కంక్లూజన్ రాయాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకే అడిగాడు. లిమిట్ ఎగ్జిస్టా కాదా అని అడిగితే ఈ 2 సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 ఎట్ ఎక్స్ లెస్ దాన్ 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3, దెన్ షో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఇలా స్ప్లిట్ చేసి లెస్ దాన్ దగ్గర ఒక ఫంక్షను, గ్రేటర్ దాన్ దగ్గర ఒక ఫంక్షను ఇలా స్ప్లిట్ చేసి ఇస్తే అప్పుడు మనము లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్హెచ్ఎల్, ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేసి అవి 2 ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. వన్స్ అగైన్ ఇక్కడ ఒక్క లిమిటే కనుక్కోమన్నట్లుగా ఉంది అర్థం. అయితే ఎప్పుడైతే ఫంక్షన్స్ మనకి ఇలా లెస్ దాన్తో గ్రేటర్ దాన్తో స్ప్లిట్ చేసి ఇచ్చారో అక్కడ మనము ఎల్హెచ్ఎల్, ఆర్హెచ్ఎల్ క్యాలిక్యులేట్ చేసి అవి 2 ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ RHL limit extends to a plus f of x is the formula. Limit extends to, here a is 3 plus f of x. 3 plus అంటే 3 కంటే ఎక్కువ, సో గ్రేటర్ దాన్ సింబల్. ఎక్స్ గ్రేటర్ దాన్ 3 దగ్గర ఉన్న ఫంక్షన్ ఎంత 5. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, 5. నెంబర్కి లిమిట్ వాల్యూ అంటే అదే నెంబర్ ఫామ్ అవుతుంది, ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఎల్హెచ్ఎల్ ఫార్ములా ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు, హియర్ a ఈజ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ లెస్ దాన్ 3 మైనస్ అంటే 3 కంటే తక్కువ, లెస్ దాన్ 3. లెస్ దాన్ 3 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటో చూడండి, 2x - 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3. ఇప్పుడు 3ని సబ్స్టిట్యూషన్ చేయండి, 2 × 3 - 1. 2 3s are 6 - 1 5. Therefore LHL equal to RHL equal to 5. That implies LHL equal to RHL అంటే లిమిట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 f of x equal to 5. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.